లేడీ అఘోరి నాగసాధుకు పెద్ద షాకే తగిలింది. బీటెక్ స్టూడెంట్ వర్షిని అఘోరితో వెళ్లిపోయిన విషయం అందరికీ తెలిసిందే. వర్షిని చూడడానికి బాగానే ఉంటుంది, చాలా తెలివైన అమ్మాయి కూడా. అలాంటి అమ్మాయి ఇంత సడన్గా ఎందుకు అఘోరిలా మారిపోయింది? అఘోరి నాగసాధుతో కలిసి ఎందుకు వెళ్లిపోయింది? తన ఇష్ట ప్రకారమే అఘోరితో వెళ్తున్నాను అని చెప్పి మంగళగిరి పోలీసులు లెటర్ రాసి మరి వెళ్లిపోయింది వర్షిని ఎందుకు ఇలా చేసింది? అసలు తప్పు ఎక్కడుంది? అసలు తప్పంతా ఆ అఘోరి నాగసాధుని వర్షిని వాళ్ళ ఇంట్లో వాళ్ళ రోజులు పెట్టుకోవడమే. అప్పట్లో పవన్ కళ్యాణ్ మంగళగిరికి వస్తున్నాడు అని తెలిసి తాను ఎలాగైనా పవన్ కళ్యాణ్ ని కలవాలి అని అఘోరి నాగసాధు చేసిన హంగామా అంతా ఇంత కాదు. తను రోడ్డు పైన అలా రచ్చ చేస్తుండటంతో బీటెక్ స్టూడెంట్ వర్షిని అందరి ముందు ధైర్యంగా వెళ్లి నాగసాధుకి బట్టలు కప్పింది. దీంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఒకసారి అఘోరి నాగసాధు కార్ మంగళగిరిలో రిపేర్ అవ్వడంతో తన కార్ రిపేర్ అయ్యేంత వరకు మీ ఇంట్లో ఉంటాను అని చెప్పి అఘోరి నాగసాధు వర్షిని వాళ్ళ ఇంటికి వచ్చారు. అలా వచ్చిన అఘోరి నాగసాధు వారం రోజుల పాటు వర్షిని వాళ్ళ ఇంట్లోనే ఉన్నారట. అఘోరి ఉన్నన్నాళ్ళు వర్షిని అఘోరి ఇద్దరు కలిసి పడుకునేవారట. ఆ వారం రోజుల్లో అఘోరి చేసే వింత చేష్టలు వింత పనులు చూసి ఇంట్లో వాళ్ళందరూ బాగా భయపడిపోయారు. దీంతో అఘోరిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పారు. అఘోరి వెళ్ళిపోయిన 1 వీక్ లోపు వర్షిని కూడా అఘోరితో వెళ్ళిపోయింది. అయితే తాజాగా వర్షిని వాళ్ళ ఫార్మర్స్ వచ్చి తీసుకెళ్లారు. పోలీసుల సహాయంతో వాళ్ళ అన్నయ్యలు వర్షిని ఇంటికి తీసుకెళ్లారు. తనని బలవంతంగా తీసుకెళ్లిపోతున్నారు అని వర్షిని ఏడుస్తూ చెప్పుకుంటూ వచ్చింది. వర్షిని వాళ్ళ బ్రదర్స్ తీసుకెళ్తున్నారు అని, ఇక వర్షినికి ఏం జరిగినా నాకు సంబంధం లేదు అంటూ లేడీ అఘోరి నాగసాధు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.